వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. ఈరోజు నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో MRPS, MSP మరియు అనుబంధ సంఘాల సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MRPS రాష్ట్ర నాయకులు మందా వెంకటేశ్వరరావు మాదిగ రావడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి MSP జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, MRPS జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగ, MSP రాష్ట్ర నాయకులు మందా పెంచలయ్య మాదిగ, MEF జిల్లా అధ్యక్షులు కొప్పర్తి కొండయ్య మాదిగ, MSP రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ, MEF జాతీయ నాయకులు బెజవాడ పాపయ్య, మహిళా ఇన్ఛార్జ్ గేరా జానకిమాల, MMS జిల్లా అధ్యక్షులు మందా సుజాత, అంబేద్కర్ మాదిగ, MEF నాయకులు జయరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లకు MRPS అండగా ఉంటుందని, దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరమని, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, ఈ దేశంలోని రామ మందిరం నుండి ప్రధాన దేవాలయాలలో దళిత గిరిజనులను అర్చకులుగా నియమించాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ జిల్లా సమావేశంలో మూడు ఏజెండాలు MSP, MRPS నెల్లూరు జిల్లా ఇచ్చారు. ఈరోజు నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ రోజున పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా కల్పించాలని, అదేవిధంగా దళితుల్లో ఉన్నటువంటి ఎస్సీలకి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం మొదలుకొని అన్ని దేవాలయాల్లో కూడా ఎస్సీలకి పూజారులుగా అవకాశం కల్పించాలని డిమాండ్తో ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత క్రిస్టియన్ని, దళిత ఎస్సీలని, దళిత ముస్లిమ్స్ని అందరినీ కూడా మరి చైతన్యం చేయడం జరుగుతూ ఉంది. మరి 1950లో వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు ఏదైతే 7 ఉందో, దళిత క్రిస్టియన్ ఎస్సీలు దళిత క్రిస్టియన్గా మారితే వాడికి ఉన్నటువంటి ఎస్సీ హోదా రద్దవుతుందని ఏదైతే ఉత్తర్వు వచ్చిందో అది రాజ్యాంగ విరుద్ధం, కుట్రపూరితో వచ్చింది. కాబట్టి దాన్ని రద్దు చేయాలి. లేదంటే దళిత బుద్ధులకి, దళిత జైలుకి ఇచ్చినటువంటి అవకాశం, ఎస్సీ అవకాశాలు వాళ్ళకి ఎట్లయితే ఇస్తున్నారో అట్లానే ఎస్సీలో ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లు కూడా ఇవ్వాలని కృష్ణమాది గారు ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది. దానికి మద్దతుగా మేము కూడాను ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దళిత క్రిస్టియన్ని, దళిత హిందువుల్ని, దళిత ముస్లిమ్స్ని అందరినీ చైతన్యం చేసి ఈ ఉద్యమంలో ముందు భాగంలో ఉంచడం కోసం మేము జిల్లాలో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రోజున జిల్లా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే కృష్ణమాది గారితో ఈ జిల్లాలో మరి దళిత క్రిస్టియన్ల MSP నెల్లూరు జిల్లా అధ్యక్షులు నేడు MRPS, MSP అనుబంధ సంఘాల సమీక్షా సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా MRPS, MSP జాతీయ నాయకులు మందా వెంకటేశ్వరరావు మాదిగ హాజరయ్యారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, ఏదైతే ఈ దేశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, ఏదైతే దళిత క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వారిని దళితులు క్రిస్టియన్లుగా మారితే క్రిస్టియన్ ఎస్సీ హోదాను రద్దు చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మనిషి మందాకృష్ణ మాదిగ ఆదేశాలతో ఎవరైతే దళితులుగా, గిరిజనులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వారి మతాలు మారితే వారికి రిజర్వేషన్ రద్దు చేయడం అనేది చాలా తీవ్రమైన పరిణామం. ఏదైతే 1950 ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల మీద వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి. నేను జానకిమాల, మహాజన సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా మహిళా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు MRPS, MSP, MEF, PHPS అనుబంధ సంఘాల నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మరి మా గౌరవనీయులు
అధ్యక్షులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లా వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ పందికి అంబేద్కర్ మాదిగ మరియు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఉదయకృష్ణ మాదిగ మరియు జాతీయ అధ్యక్షులు మరి కలపల్లి శ్రీనివాస్ మాదిగ, పెంచలయ్య మాదిగ, అలాగే మహిళా నాయకత్వం ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఉద్దేశం ఏమనగా దళితులైనటువంటి క్రిస్టియన్గా ఉన్నటువంటి వారిని మరి ఈరోజు వారికి రిజర్వేషన్ అనేది లేకపోవడం, దాని గురించి ఎవరు స్పందించకపోయినా మా నాయకులు మందకృష్ణ మాదిగ గారు స్పందించి మరి దీని మీద ఉద్యమం చేస్తున్నారు. మరి ఇక్కడ మరి రాజకీయంగా కానీ మరి వ్యక్తిగతంగా కానీ ఎవరు కూడా స్పందించకపోయినా మా నాయకులు శ్రీ మందకృష్ణ అన్న గారు అన్ని నియోజకవర్గాల్లోనూ జిల్లాల్లోనూ దళిత క్రైస్తవ ఉన్నటువంటి వాళ్ళందరినీ సమీకరించి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రానున్న కాలంలో నెల్లూరు జిల్లాలో కూడా ఎక్కడైతే మరి గ్రామాల్లోనూ నియోజకవర్గంలోనూ జిల్లాల్లోనూ ఉన్నటువంటి దళిత క్రైస్తవులందరినీ ఏకం చేసి మరి ఆ యొక్క ఏదైతే వాళ్ళు రిజర్వేషన్ని కోల్పోయారో దాన్ని వాళ్ళకి వివరంగా తెలియజేస్తూ మరి వారికి రిజర్వేషన్ని మళ్ళీ దక్కే విధంగా ముందుకు తీసుకెళ్తాము. మరి మా జిల్లాకి కృష్ణమాదిగ గారు ఇచ్చేస్తున్నారు. కావున అన్ని నియోజకవర్గంలో దళిత క్రైస్తవుల్ని మేము మరి సభలను ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి జయప్రదంగా చేస్తామనేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై భీమ్, జై మాంజన, జై మందకృష్ణ.